రవిచంద్ర రెడ్డి గారు, కూటమి అయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్డీఏ నిర్వహించిన తొలి సభ అది. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ నిన్న మాట్లాడారు. రవిచంద్ర రెడ్డి సతీష్ గారు, సార్ సతీష్ గారు నమస్కారం. మీకు విజయసాగర్ గారికి అలాగే టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత పెద్ద బహిరంగ సభ ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో ఎన్డీఏ బ్యానర్ కింద, సంతోషం. వాళ్ళ ప్రయత్నం మొదలుపెట్టారు. గట్టిగానే మొదలుపెట్టినప్పటికీ ఏ విధంగా నిన్న సభ జరిగిందో మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మోడీ గారిని కీర్తించారు, కానీ గతంలో తాను అడిగిన పాచిపోయిన లడ్ల గురించి మర్చిపోయారు కన్వీనియంట్గా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోడీ గారిని హూ ఇస్ మోడీ అని అడిగిన మా సంగతి కన్వీనియంట్గా మర్చిపోయారు. చాలాసేపు భజన చేశారు. సంతోషం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో. కానీ మోడీ గారు మాత్రం ఖచ్చితంగా స్ట్రైట్ టు టార్గెట్ ఎన్డీఏ గురించి, ఎన్డీఏ ఆవశ్యకత గురించి, జూన్ 4వ తేదీన 400 సీట్లు దాటి ఎన్డీఏ ముందుకు పోతుందన్న ఆశాభావం వ్యక్తం చేయడంతో పాటు, ముఖ్యంగా ఎన్డీఏని గెలిపిస్తే మేము పనిచేస్తాం, బాగా పనిచేస్తాం, రాబోయే రోజుల్లో ఇంకొన్ని సంస్కరణలు తెస్తామని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు ఎటువంటి స్ట్రాంగ్ అష్యూరెన్స్ ఇవ్వలే. దాంతోపాటు గతంలో ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో ప్రత్యేక హోదా గురించి నోరెత్తలేదు. వెనకబడ్డ జిల్లాలకు సంబంధించి 7 జిల్లాలకు సంబంధించి రావాల్సిన ప్యాకేజీ గురించి, స్పెషల్ ప్యాకేజీకి సంబంధించిన అంశాలు ఏవి కూడా మాట్లాడలేదు. విభజన హామీలు పూర్తిగా 10 సంవత్సరాలు అయిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన భరోసా ఇవ్వలేదు. ముఖ్యంగా ఆస్తులు అప్పులు నిష్పత్తి ఏదైతే ఇచ్చారో, హైదరాబాద్ని దానికి సంబంధించి మొత్తాన్ని కూడా తెలంగాణకి ఏదైతే ఇచ్చారో, అప్పులు మాత్రం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి 42:58 రేషియోలో పంచారు. కానీ ఆస్తుల పంపకంలో మాత్రం ఎక్కడ న్యాయం జరగల ఆంధ్రప్రదేశ్కి. దాని గురించి 10 సంవత్సరాలు అయిపోతున్న తరుణంలో కూడా ఒక్క మాట చెప్పకపోవడం చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం, చాలా బాధాకరం. ముఖ్యంగా 58% అప్పులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి, రెవెన్యూ లోటుతో మొదలైన ఆంధ్రప్రదేశ్కి ఒక్క రూపాయి కూడా హైదరాబాద్కు సంబంధించిన రెవెన్యూ ఇవ్వకుండా 10 సంవత్సరాల పాటు మన ఆంధ్రప్రదేశ్ నష్టపోతే దానికి సంబంధించి ఏదైనా కాంపెన్సేట్ చేసే కార్యక్రమం గురించి వీళ్ళిద్దరూ అడగలేదు. మేము తప్ప ఆంధ్రప్రదేశ్లో అడిగేవాళ్ళు లేరు. ఖచ్చితంగా కూడా మోడీ గారికి ఆ బాధ్యత ఉండింది. 10 సంవత్సరాలు పూర్తయిపోతున్న తరుణంలో తల్లిని చంపి బిడ్డని బయట తీశారని చెప్పిన మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేశారు, ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయారు, 10 సంవత్సరాల్లో సంపూర్ణంగా ఎన్డీఏ అధికారంలో ఉండి ఎందుకు చేయలేదు, రాబోయే రోజుల్లో ఎన్డీఏ గెలిస్తే ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తుంది, ఒకవేళ ఎన్డీఏ కానీ ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే సీఎం అభ్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎండోర్స్ చేసి, ఆయన ఇచ్చే ఉత్తుత్తి హామీలు గతంలో ఇచ్చిన విధంగా వాటికి మీరు ఎండోర్స్మెంట్ ఇచ్చి సంతకం పెట్టి మోడీ గ్యారంటీ అని రాసిస్తారా? పవన్ కళ్యాణ్ నటనా చాతుర్యానికి మెచ్చుకొని మీరేమన్నా భారతరత్న ఇస్తారా? ఇది కూడా చెప్పలేదు. రవిచంద్ర రెడ్డి గారు, ఇది కూటమి తొలి సభ, ఇంకా 2-3 సభలు ఉంటాయి, ఖచ్చితంగా ప్రకటనలు ఉంటాయి. తొలి సభలోనే ఏమీ ప్రకటించలేదు, ఇంకా అయిపోయింది, సభ ప్రారంభంగా ఉంది, ఇలాంటి కామెంట్లు కరెక్ట్ కదంటున్నారు విజయసాగర్ గారు. కామెంట్లు కరెక్టా కాదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్న తేల్చేసుకున్నారు సార్ సతీష్ గారు. ముఖ్యంగా మోడీ గారు ఎంత విస్పష్టంగా ఉన్నారో, హీ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి పొత్తు ఏర్పడలా. ఇది కేటగారికల్గా నిన్న సభతో ప్రజలకి ఖచ్చితమైన మెసేజ్ వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత భజన చేసినా, మోడీ గారి కోసం ఎంత కీర్తించి పొగిడినా, ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఏకరవబెట్టి ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు అవి పరిశీలించమని అడగాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నా లేకపోయినా, మోడీ గారు మాత్రం స్పష్టంగా ఎన్డీఏ గురించి, దేశంలో తాను చేయబోయే పనుల గురించి, గతంలో తాము చేసిన పనుల గురించి చెప్పారు. ఎవరి హయాంలో జరిగాయంటే విభజన చట్టం అమలు చేయడం మొదలుపెట్టింది విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కారణాన అవి ఏర్పడమో శంకుస్థాపన జరగడమో జరిగాయి. అసలు ప్రత్యేక హోదా వద్దని కాగితం మీద రాసిచ్చిన ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా.
17,500 కోట్లు ఇస్తే ప్రత్యేక హోదా మాకు ఆంధ్రప్రదేశ్కు వద్దని రాసి ఇచ్చిన గనుడు కదా. మరి ఆయనేమో పాచిపోయిన లడ్లు, ఈయనేమో వద్దన్నాడు, ప్యాకేజ్ అన్నాడు, లాస్ట్లో ఏమో నల్ల సొక్కా వేసాడు, రకరకాల మాటలు అన్నాడు, ఆయన బావమరిదితో బూతులు మాట్లాడిచ్చాడు, ఆయన బావమరిది కూడా అదే వేదిక మీద ఉన్నాడు, కనీసం క్షమాపణ కూడా చెప్పించలా. ఇవన్నీ మోడీ గారి మనసులో చాలా బలంగా ఉన్నాయి. అమిత్ షా గారి మీద చెప్పులు వేయించి మోడీ గారిని గోబ్యాక్ అని బెలూన్లు, నల్ల బెలూన్లు ఎగరేసి ఇవన్నీ వాళ్ళు మర్చిపోయే రకం కాదు. అవసరార్థం ఎలక్షన్ అనే తీరం దాటే వరకు పొత్తు ఉంటుంది. పొత్తు ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ, నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీడీపీ అండ్ జనసేన. వీళ్ళిద్దరూ మురిసిపోతుండొచ్చు, ఆడ మురిసిపోవడానికి ఏం లేదని నిన్న చాలా క్రిస్టల్ క్లియర్గా తేటతెల్లం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టమైన మెసేజ్ వెళ్ళింది. వీళ్ళిద్దరిని నేను నమ్మట్లేదు, మీరు నమ్మద్దని చెప్పిన విధంగా ఏదైతే సమావేశంలో మోడీ గారు మాట్లాడారో అది అక్షరం ప్రజలు అనాలిసిస్ చేసుకున్నారు. నిన్న చాలా మంది విశ్లేషకులు కూడా అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో, అన్ని మీడియా ఛానల్స్ లో, అన్ని దగ్గరలో మాట్లాడడం జరిగింది. ప్రజలు సంపూర్ణంగా అవగాహనతో ఉన్నారు. బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేసిందో బీజేపీ లాభపడడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీల గురించి గంగల దూకమనింది. రైట్ రైట్ రవిచంద్ర రెడ్డి గారు నేను మోదీ చేసిన కామెంట్ చూశారు. అంటే మీరు కాంగ్రెస్ ఒక్కటే, ఇద్దరు ఒకే కుటుంబం నుంచి ఉన్నారు, అలర్ట్ గా ఉండాలి అని ఆ కామెంట్ చేశారు నిన్న మోడీ గారు కామెంట్ చేసిన అంశం ఏదైతే ఉందో, కాంగ్రెస్ తో మమ్మల్ని కలిపి మాట్లాడడం అనేది మిగతా ఇంకెవరు మిగలలేదు ఆంధ్రప్రదేశ్లో. అంటే మిగతా పక్షాలు ఎటు పొత్తులో ఉన్నాయి కాబట్టి కామన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళు ప్రత్యర్థులు కాబట్టి ఇక్కడ మేము కలిసి ఉన్నాం కాబట్టి ఎన్డీఏ అని చెప్పి ఈ ఎన్డీఏ తరఫున ఆయన మాట్లాడినప్పుడు కామన్ గా అలా కలిపి మాట్లాడారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అది కామన్ గా కలిపి మాట్లాడడం వేరు, ఇద్దరు ఒకే కుటుంబం నుంచి ఉన్నారని చెప్పడం వేరు. స్పెసిఫిక్ గా ఇద్దరు ఒకే కుటుంబం నుంచి ఉన్నారని స్పెసిఫిక్ గా చెప్పడం వేరు. సార్ ఇంకొక విషయం మర్చిపోయారు సార్ మోడీ గారు ఆ సందట్లో మర్చిపోయారు. కానీ పురంధేశ్వరి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి వదిననే సంగతి అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారి కూతురేమో బీజేపీలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారేమో తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నారు, ఎన్డీఏలో ఇద్దరు కలిసే ఉన్నారంటే రెండు పార్టీల్ని ఇక్కడ మాత్రం ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కలిసి నడపచ్చు. ఓకే, మరి వేరు వేరు భావజాలాలు ఉండొచ్చు, అంత మాత్రం చేత కలిపి కట్టినప్పుడు ఇది కూడా చెప్పాలి కదా. ఇలా మేము ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి మాకెవరు దొరక్క ఎన్టీఆర్ గారి కూతుర్ని తెచ్చుకున్నాం, ఎన్టీఆర్ గారు అల్లుడు పార్టీతో పొత్తు పెట్టుకున్నాం, ఖచ్చితంగా ఈ విధంగా మేమైతే ఉండొచ్చు అని చెప్పాల్సింది. కానీ అసలు విషయం ఏంటంటే మోడీ గారు కొన్ని విషయాలు మర్చిపోలేదు. హూ ఈజ్ మోడీ అని అడిగినడం కానీ, లేకపోతే భార్యను చూసుకోలేనోడు దేశాన్ని ఏం పాలిస్తాడని కానీ అనేక మాటలు ఏవైతే అన్నాడో రాబోయే రోజుల్లో మరిన్ని విచిత్రాలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు కనపడతాయి. ఖచ్చితంగా కూడా చేసిన పాపం ఊరికే పోదు. పైగా ఒక గంటకి కొన్ని వేల మెసేజ్లు ఏవైతే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని గురించి అన్న మాటలు కానీ, అమిత్ షా గారి మీద జరిగిన దాడి కానీ, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ, ప్రతి ఒక్క విషయం ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక గంటకి కొన్ని వేల మెసేజ్లు ఏవైతే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయో ప్రజలు చాలా అలర్ట్ గా ఉన్నారు. అంతేకాదు నిన్న ఎక్కడా కూడా పుత్రరత్నం కనపడలే. ముఖ్యంగా నారా లోకేష్ గారు సభలో ఎక్కడ లేరు, అంత పెద్ద సభ, ఎన్డీఏకి సంబంధించిన సభ, చంద్రబాబు నాయుడు గారి వారసుడు, ఐఎమ్ హ్యావింగ్ సన్ హూమ్ యూఆర్ హ్యావింగ్ అని ఎప్పుడైతే అడిగాడో ఆయన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గురించి గతంలో చెప్పింది గుర్తు చేసుకుంటాడేమన్న భయంతో నారా లోకేష్ ని సభలో ఎంట్రీ లేకుండా చూసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ తిట్టిన బావమరిదిని మాత్రం సభలో ముందు వరుసలో కూర్చోబెట్టాడు. అంటే వేదిక మీద తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు ఉండాలి, ఎవరిని పెట్టాలి కూడా మీరే డిసైడ్ చేస్తారా రవిచంద్ర రెడ్డి గారు? ఇప్పుడు మీ పార్టీ కార్యక్రమాలు, ఇది వాళ్ళ పార్టీ కార్యక్రమం, వాళ్ళ ఇండివిజువల్ కార్యక్రమం. విమర్శకి అర్థం ఉంది సార్, విమర్శకి అర్థం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం అంటే ఎవరో కాదు, నారా లోకేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వారసుడుగా ఏదైతే ప్రొజెక్ట్ అయి ఉన్నాడో దత్తపుత్రుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఉత్తపుత్రుడికి ఇవ్వలా. అలాగే బావమరిది ఏదైతే నీచమైన కామెంట్లు చేశాడో మొదటి సభలోనే ప్రవేశపెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత, పొత్తులో ఉన్న పార్టీ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నిన్న సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ, పురంధరేశ్వరి వాళ్ళే కీలకం కదా.
అంటే పవన్ కళ్యాణ్ ప్రియారిటీ ఇచ్చారు, లోకేష్ కి ఇవ్వలేదు నారా లోకేష్ కీలకం కాదని చెప్పేమనండి. నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని చెప్పనండి. అచ్చెన్నాయుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా నారా లోకేష్ కి ఇవ్వలేదే. అంటే నారా లోకేష్ గతి ఎప్పుడు అంతేనా తీర్మానించారు? అంటే అతను వస్తే ఐరన్ లెగ్ అనుకున్నాడా, లేకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ మోడీ గారికి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అంటే నా కొడుకుని డెవలప్ చేసుకున్న విషయం గుర్తొస్తుందని భయపడ్డా? ఖచ్చితంగా కూడా కన్వీనియంట్ గా అతన్ని స్టేజ్ మీద లేకుండా చేశాడు. కానీ నిన్న మోదీకి హెలికాప్టర్ తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ స్వాగతం పలికారని వచ్చింది సార్. స్టేజ్ గురించి చెప్పా. ఓకే, అక్కడెక్కడో స్వాగతం పలికారు, ఇక్కడెక్కడో బోండా బజ్జీలు పెట్టారు, ఇవి కాదు సార్. ఓకే, అదే అంటున్నాను నేను. స్టేజ్ మీద నారా లోకేష్ లేకపోవటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఎందుకు పెద్ద భూతార్థంలో పెట్టి చూస్తోంది అన్నది నా ప్రశ్న. భూతార్థంలో మేము పెట్టి చూడాల్సిన అంశం కాదు. దత్తపుత్రుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఉత్తపుత్రుడికి ఇవ్వడం లేదు. దత్తపుత్రుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఉత్తపుత్రుడికి ఇవ్వడం లేదంటే సొంత పుత్రుడికి కెపాసిటీ లేదు, క్యాలిబర్ లేదు, క్యారెక్టర్ లేదని డిసైడ్ చేశారు. ఓకే ఓకే